తనకు కారుణ్య మరణం కోసం అనుమతి కావాలని కరీంనగర్కు చెందిన కండర క్షీణ్యత వ్యాధిగ్రస్తుడు కట్ల శ్రీనివాస్ కోరారు. 40 ఏళ్ల పాటు వ్యాధితో పోరాడి అలసిపోయారని చెప్పారు. మెర్సీ కిల్లింగ్ కోసం సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తారని తెలిపారు శ్రీనివాస్. ప్రధానమంత్రి మోదీకి కూడా లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తన శరీరం అవయవాలు సహకరించనంటోందని పేర్కొన్నారు. ఇంతకాలం దాతలు ఇచ్చిన డబ్బులతో జీవిస్తూ వచ్చాను. ఇక ఈ జీవితం చాలని తనను గౌరవంగా చనిపోవటానికి అనుమతి ఇవ్వాలంటూ కోరారు శ్రీనివాస్. నేను సుదీర్ఘకాలం పాటు 40 సంవత్సరాలుగా మస్క్యులర్ డిస్ట్రోఫీ కండర క్షీణత వ్యాధి అనేటువంటి వ్యాధితో ప్రపంచంలో చికిత్స లేనటువంటి వైద్యము లేనటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నాను. మా తల్లిదండ్రులు చేసిన సేవలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ, అలాంటి భిక్షముతో నేను ఇప్పటి వరకు బ్రతకడం కొనసాగుతుంది. గడిచిన 4.5 సంవత్సరాలుగా మా మిస్సెస్ పద్మ, ఆమె కూడా సేవలు అందిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఈ సుదీర్ఘ 40 సంవత్సరాల కాలాన్ని నేను ప్రేమతో అనుభవించాను. ప్రేమతో ఆ దుఃఖాన్ని, ఆ వేదనని, ఆ నరకాన్ని, శరీరం పడుతున్నటువంటి బాధని సంపూర్ణంగా స్వీకరించాను. కాబట్టి ఈ 40 సంవత్సరాల జీవితం నుండి నేను విముక్తి కావాలి. నేను ఇక ఇది చాలు, నాకు సంతృప్తిగా ఉంది, నేను ఇక చాలు అని నేను భారత గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాను. ఐ వాంట్ మెర్సీ కిల్లింగ్. తర్వాత గౌరవ ప్రధాని మోడీ గారిని కూడా అభ్యర్థిస్తున్నాను. అయ్యా, నాకు కారుణ్య మరణం ఇప్పించండి, మెర్సీ కిల్లింగ్ అనుమతి ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో బాధ అంటూ ఏమీ లేదు, దుఃఖం అంటూ ఏమీ లేదు. నన్ను సంపూర్ణంగా అనుభవించాను, నేను వెళ్ళిపోవడానికి అవకాశం.